ఎలక్ట్రానిక్ మరియు పత్రికా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గత 3 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, రాయలసీమ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఈ 3 నెలల నుంచి చాలా అవాకులు చవాకులు వెళ్తూ ఉన్నారు. ఏమంటే రాయలసీమకు సంబంధించి అందరినీ వాటర్లు ఏదైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు 80% అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేసినటువంటి అదర్నేవ కాలువలో ఉన్నటువంటి పనులన్నీ కూడా 1% కూడా చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం నుంచి దాదాపు కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలంటే 477 కిలోమీటర్లు వాటర్ని తీసుకొని పోయిన ఘనత చరిత్రలో నిలిచిపోయే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా ముఖ్యమంత్రి వర్యులు చెందుతుంది. ఆ యొక్క బాధను ఏడుపును తట్టుకోలేని పరిస్థితుల్లో లోకేష్ గారు మొన్న వచ్చినప్పుడు పెద్దిరెడ్డి పొంగనూరు పుడంగి ఇక్కడ ఏం చేస్తాడు, పెద్దిరెడ్డి గారితో ఏమవుతుందని మాట్లాడుతాడు. పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మా గౌరవ మంత్రివర్యుల గురించి నేను ఒకటే చెబుతున్నా లోకేష్ గారికి, జరగబోయే ఎలక్షన్లో మీ నాయనను ఓడించేది పెద్ద ఆయనే, మీ మామను ఓడించేది కూడా పెద్ద ఆయన అనేది గుర్తుపెట్టుకో లోకేష్ గారు. నీ రెడ్ బుక్ ఏదన్నా ఉందంటున్నావు, నీ రెడ్ బుక్ రెడ్ ఏరియాలో ఉపయోగపడుతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడదు. నువ్వు కలగనల్లా జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో తీసుకొని పోవడంతో పాటు ముఖ్యంగా మన రాయలసీమకు సంబంధించి మన సత్యసాయి జిల్లాకు సంబంధించిన అందరినీ కాలువ నీళ్ళైతే కుప్పానికి తీసుకొని పోయినా అంటే మీరు సిగ్గుతో తల ఉంచుకోవాలి. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారేమన్నా గార్డులు కాస్తున్నారు అర్థం కాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఎందుకు ఆ మాట అనాల్సింది వచ్చిందంటే 470 కిలోమీటర్లు వాటర్ తీసుకొని పోవడానికి ముఖ్యంగా ఈ 6 నెలలలో పూర్తిగా వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలంలో వాటర్ దాదాపు 60 టీఎంసీల కంటే కింద స్థాయికి పడిపోయినా కూడా 250 టీఎంసీలు ఉంటే దాదాపు మనం 45 నుంచి 50 టీఎంసీలు వాటర్ ఉంటేనే మనం జీడిపల్లికి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి తరుణంలో కూడా కుప్పంకు నీళ్లు ఇవ్వాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు పూర్తిగా కుప్పం వరకు నీళ్లు తీసుకొని పోవడమే కాకుండా కొన్ని చెరువులు కూడా నింపడం జరిగింది. అందులో భాగంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి మా పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి సార్ గారిని అడిగిన తర్వాత తలుపుల మండలం ఎన్పికుంట పూర్తిగా డ్రాట్గా ఉంది, వ్యవస్థ చాలా ఇబ్బందిగా ఉందనే పరిస్థితుల్లో మా గౌరవ మంత్రివర్యులు ఒకటే చెప్పారు, మీరు సీఎం గారి ప్రోగ్రాం అయిపోయిన వెంటనే కొంతవరకు మీరు కూడా జీవాలకు పంటలకు ఇబ్బంది ఉందంటున్నారు, ఒక 4-5 రోజులు మీరు వాటరు మీరు యూజ్ చేయండి అని ఎస్సీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నాగారెడ్డిపల్లి దగ్గర దాదాపు వాటర్ని మేమే సొంతంగా పోయి రిలీజ్ చేసిన తర్వాత మక్బుల్ గారు మేము అంత వేసి రిలీజ్ చేసిన తర్వాత దాదాపు 16 కిలోమీటర్లు చేరుకున్నాయి తలుపుల వరకు. ఇంకా అక్కడి నుంచి 6 కిలోమీటర్ల తలుపులకు వెళ్ళిపోతాయి. కంప్లీట్గా ఈరోజు జీడిపల్లిలో 300 క్యూసెక్స్ కూడా వదలలేని పరిస్థితి ఏర్పడిపోవడం వల్ల ఈరోజు వాటర్ రాకుండా పోతే దానికి పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మరి వాటర్ చెప్పినాడు, ఈ నీళ్లు తీసుకోలేదు, కుప్పానికి కూడా నింపలేకపోయినాడు, ఇక్కడ నింపలేకపోయినాడు, అక్కడ నింపలేకపోయినాడు అనే మాటలు మాట్లాడడం పద్ధతిగా ఉండదు. తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ చెబుతున్నాం, ఇన్ని రోజులు మీరు అవాకులు చవాకులు పేలినారు, 3 నెలల నుంచి వెయిట్ చేశాం. జిల్లాలో కొంత మాకు పార్టీ సంస్థాగతంగా కొంత మరి నిర్మాణం కొంచెం డిఫరెన్స్గా ఉండడం వల్ల ఇన్ని రోజులు ఏం మాట్లాడలేకపోయినాం. మీరు మాట్లాడిన మాటలకు మళ్ళీ చెబుతున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారి గురించి కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు అవాకులు చవాకులు పేలినారంటే మీరు చేస్తున్నటువంటి మొత్తం పనులన్నీ బయట పెడతాం, డిపాజిట్లు కోల్పోతారు. మేము నోరు తెరిచినామంటే గుర్తుపెట్టుకుని తెలుగుదేశం నాయకులందరికీ చెబుతున్నాం మళ్ళీ ఒకసారి. ఎందుకంటే ఈరోజు తలుపుల మండలానికి ఎన్పికోటకి నీరు తీసుకొని పోవాలని దాదాపు కుప్పానికి పోయే వాటర్